మనం మొన్ననే చూసినాం, మన రాష్ట్ర ప్రభుత్వం మనకి అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ పాస్ చేసింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఇలాంటి దాడులు జరుగుతున్నాయని చెప్తే చాలా బాధాకరం. అంటే ఇంకా ప్రజల్లోకి ఆ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మొత్తం వెళ్ళలేదు. ప్రొటెక్షన్ యాక్ట్ అయినప్పటికీ కూడా ఇంకా దాడులు జరుగుతున్నాయంటే ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు మన కాజా మొయినుద్దీన్ అనే అడ్వకేట్ చాలా సీనియర్ అడ్వకేట్, హైకోర్టులో, సిటీ సివిల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తారు. అలాంటి అడ్వకేట్ వక్ఫ్ ప్రొటెక్షన్ బోర్డ్ ప్రాపర్టీస్ కోసం కొట్లాడుతున్నాడు. కేసు అంటే ఒక మంచి కాజ్ కోసం కొట్లాడితే కూడా మా పైన ఇట్లా దాడులు జరుగుతాయని ఫ్యూచర్లో మాకు కూడా భయం వేస్తుంది. సో ఇలాంటి భయం మా జూనియర్ అడ్వకేట్స్ అందరికీ పోగొట్టాలంటే తప్పకుండా సివియర్ యాక్షన్ తీసుకోవాలి, తప్పకుండా ఉరిదీయాలి. అట్లా ఉరిదీస్తేనే మాకు న్యాయం జరిగినట్లు. ఎందుకంటే మాకు కూడా మేము జూనియర్స్ సీనియర్స్ అయినాక మాకు కూడా ఇట్లా మంచి కాజ్ కోసం కొట్లాడాలంటే మాకు కూడా భయం వేస్తుంది. సో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని తీవ్రంగా శిక్షించాలి. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటివి ఫ్యూచర్లో జరగకుండా జల్దీ మన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమల్లోకి తేవాలని కోరుతున్నాం. 23/5/2026 రోజు ఉదయం 9 గంటలకు సీనియర్ న్యాయవాది అయిన హైకోర్టు మరియు సిటీ సివిల్ కోర్టు న్యాయవాది కాజా మొయినుద్దీన్ గారు తన కారు నుంచి డోర్ తెరుచుకొని అతను కోర్టు పని నిమిత్తము కోర్టుకు వెళుతుండగా అతి దారుణంగా దుండగులు స్కార్పియో కారుతో వచ్చి అతన్ని ఢీకొట్టి మరియు అలాగే ఆయన 3 గంటల సేపు చిట్టా చివరి మాట్లాడకుండా చివరి నిమిషంలో 3 గంటల సమయంలో ఆసుపత్రిలో తుదిశ్వాస ఇచ్చినారు. ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయింది. ఎందుకంటే అతి కిరాతకంగా, అతి దారుణంగా మొన్న చేవేళ్లలో మా సోదరిమణి స్వప్న హత్యకు అది మరొక ముందే మరియు ఇలాగే కాజా మొయినుద్దీన్ గారు అది సొంత లాభం కొరకు కాకుండా ఆయన వక్ఫ్ బోర్డు భూములను కాపాడుతూ ప్రైవేట్ కాలేజీలకు వ్యతిరేకంగా, ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా ఆనాడు ఆయన 5 సార్లు ఇదే దుండగులు 5 సార్లు అటాక్ చేసినా అతను తప్పించుకొని మరియు 6వసారి అటాక్ చేస్తే ఆయన సొంత అవసరాల కొరకు కాకుండా, సొంత ప్రయోజనాల కొరకు కాకుండా ఆయన దేవాదాయ భూములను కాపాడుతూ కబ్జాదారులను ఆయనను కోర్టులో నిలబెట్టి వాళ్ళ దోషులుగా ఆయన కొట్లాడుతుంటే అది చూసి ఓర్వలేక ప్రైవేటు వ్యక్తులు అతన్ని 6వసారి అంతమొందించడం జరిగింది. ఏది ఏమైనా చట్టబద్ధంగా అతనికి న్యాయం జరిగేలా, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేలా నిందితులకు కఠిన శిక్ష ఫాస్ట్ ట్రాక్ కోర్టులు నిర్మించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అతనికి దోషులకు శిక్ష పడే విధంగా వాళ్ళని ఉరిశిక్ష పడాలని చెప్పి కోరుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లు నిరసన ర్యాలీ వ్యక్తం చేస్తూ కోర్టులు బైకాట్ చేయడం జరిగింది. ఇప్పుడు న్యాయవాదుల రక్షణ చట్టము కొత్తగా వచ్చింది. అది తొందరలోనే అమలు చేయాలని మా బార్ అసోసియేషన్ తరపు నుంచి కోరుకుంటున్నాము. మొన్న జరిగిన ఇన్సిడెంట్ అంటే మే 23 కాజా మొయినుద్దీన్ సీనియర్ న్యాయవాది హైకోర్టు మరియు సిటీ సివిల్ కోర్టులో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్న సీనియర్ న్యాయవాది వక్ఫ్ భూములపైన కేసులు వేసి తన కక్షిదారుల తరపున కొట్లాడుతూ ఉండేటివాడు. ఆయనను ప్రత్యర్థులు అంటే కేసులో అపోజిట్లో ఉన్న వాళ్ళు కారుతో తీవ్రంగా గాయపరిచి, యాక్సిడెంట్ చేసి తీవ్రంగా గాయపరిచి హతమార్చినారు. దీనికి మా మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. దోషులను వెంటనే శిక్షించాలని మా బార్ అసోసియేషన్ తరపు నుంచి కోరుతున్నాం. बड़ा ही अफसोसनाक और एक वहशियाना कत्ल 23 तारीख के दिन ख्वाजा साहब एडवोकेट जो हाई कोर्ट और सिटी सिविल कोर्ट में प्रैक्टिस करते थे, उनका स्कॉर्पियो कार के ज़रिए कत्ल कर दिया गया है। ये एक वहशियाना कत्ल है। इसकी जितनी भी मजम्मत की जाए कम है। आज बार एसोसिएशन महबूबनगर, न सिर्फ महबूबनगर बल्कि तेलंगाना में पूरे लोग अपना काम
बाइकाट करते हुए अदालतों को आज ये बतला रहे हैं। पिछले कई दिनों से वक्फे से अदालत वकला बिरादरी पर इस किस्म के वहशाना अटैक्स हो रहे हैं। इसको बेहद रोकना चाहिए। अगर एडवोकेट्स प्रोटेक्शन एक्ट असेंबली में और काउंसिल में पास हो चुका है। असेंट के लिए गवर्नर के पास है। मैं हुकूमत और गवर्नर साहब से गुजारिश करता हूं कि जल्द से जल्द इस पे अमलावारी हो। ख्वाजा साहब के बारे में यही कहूँगा, ये एक वक्फ प्रोटेक्शन एडवोकेट जो न सिर्फ एडवोकेट था बल्कि ये वक्फ प्रोटेक्शन के लिए एक बड़ा ग्रेट वॉरियर भी था। ये ग़ुलाम यज़दानी मशहूर एडवोकेट हाईकोर्ट के उनके दामाद हैं और हमेशा से ये वक्फ प्रॉपर्टीज़ जो प्राइम प्रॉपर्टीज़ हैदराबाद के हैं, अमन कॉलेज, मुमताज़ कॉलेज और ऐसे प्रॉपर्टीज़ के ऊपर आप केसेस डाले हुए हैं। इससे पहले भी 5 मरतबा इनके ऊपर इस तरीके की धमकियां और अटैक हो चुके हैं। इसके बावजूद भी हुकूमत या पुलिस इस बारे में सीरियस अगर नहीं ले रही है तो बहुत अफसोस की बात है। जो एडवोकेट इंसाफ की रसाई के लिए दिन रात काम करता है, अगर वही महफूज नहीं रहा तो आवाम को क्या हम महफूज रख सकते हैं। ये इसका सीरियस नोट पुलिस को लेना चाहिए और आने वाले दिनों में इस किस्म के मेरा डिमांड ये है कि पुलिस को, चूँकि हर चीज़ मालूम हो चुकी है, ख्वाजा साहब के बेटे ने प्राइम सस्पेक्ट्स के बारे में भी कहा है। इन्वेस्टिगेशन थरोली इन्वेस्टिगेशन होते हुए जो लोग ये करे हैं उनको बराबर कैफिर किरदार तक पहुंचाना चाहिए, ताकि आइंदा कोई भी आदमी किसी वकील के ऊपर कुछ चीज़ करने से पहले सोचना चाहिए और प्रोटेक्शन एक्ट को जल्द से जल्द अमल में लाना चाहिए। ఇంతకాలంగా న్యాయవాదులందరం కూడా న్యాయవాదుల రక్షణ చట్టం కొరకు ఎంతగా పోరాడి సాధించినాం. అసెంబ్లీలో బిల్లు కూడా అయింది, కాకపోతే ఇంకా ఇన్ఫోర్స్లోకి రాలేదు. సంతోషంగా ఉన్న సమయంలో మొన్న ఖాజా మొయినుద్దీన్ న్యాయవాది వక్ఫ్ బోర్డు తరఫున కొట్లాడేవాడు ఇది దారుణంగా డే లైట్లో మర్డర్ చేయడము అమానుషం. న్యాయవాదులం ఎవరైనా బ్యాంక్ స్టాండింగ్ కౌన్సిల్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, వక్ఫ్ కానీ, ఎండోమెంట్ కానీ ఎవరి వృత్తి ధర్మం వాళ్ళు నెరవేరుస్తున్నాం. దానికి కక్షిదారులు మాపై కక్ష పెడితే ఎట్లా బాగుండదు కదా. కాకపోతే ఏది ఏమైనప్పటికీ ఈ హత్యను తీవ్రంగా పరిగణించాలా, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఎంబడే శిక్ష పడేటట్టు చేయాలా. అసెంబ్లీలో ఉన్న న్యాయవాదుల రక్షణ చట్టం కూడా ఎంబడే తేవాలని ఈ సందర్భంగా